చూద్దాం ఇంపార్టెంట్ ఇస్తాను ఎమ్మెల్యే మాట్లాడతాం. రైన్ సమస్య స్కూల్ మున్సిపల్ స్కూల్ అందరూ కూడా వస్తే మాట్లాడదాం. ఎందుకంటే మన పట్టాలు ఇప్పుడు తెలుసు నాకు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడో రంగారావు గారి దగ్గర నుంచే తెలుసుకున్నారు. తర్వాత నాని గారు కూడా చాలాసార్లు చెప్పాడు, బుద్ధి గారు చెప్పారు, మేము కూడా చెప్పాము. మాట్లాడు సురేష్ నేను అవును ఇచ్చారంటున్నారు. అప్పుడు మొత్తం భూమికి సంబంధించి మీరు ఏదంటే మీ సొంత ప్రభుత్వ పరిస్థితిలో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది చేసి ఇస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి ఏదో వాళ్ళు అప్పుడు జీవో ఇచ్చారు. అవును గవర్నమెంట్ అప్పుడు జీవో ఇచ్చింది. 100 గజాల లోపు ఉన్న వాళ్ళు చేయించుకోండి. చేసుకోలేదు ఫార్మోకి వస్తుంది. ఇది వచ్చి ఎండోమెంట్ ఉంది. కేసులు అలా ఉందా ఇప్పటికి? పెండింగ్ ఉందా? ఇప్పుడు ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో చెప్పారు, అది సింహాచలం దేవస్థానాన్ని ఇల్లు కట్టుకున్న వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఏదైనా అట్లాంటి జీవో వచ్చిందనుకో దీనికి కూడా మారుతుంది. చూద్దాం మనం ఆలోచన అలాగే మాట్లాడతాను. అసలు డ్రైనేజీ వ్యవస్థ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. చూద్దాం వస్తాను. వస్తారు ఒకరికి వస్తారు. నేను కూడా చూస్తాను. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.